ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేక గృహ ప్రవేశ కార్యక్రమానికి ప్రభు మనందరినీ నడిపించినందుకై మొట్టమొదట ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మన ప్రియులకు దేవుడిచ్చిన ఈ గృహానికి ప్రభు నామములో శుభమని ప్రకటిస్తున్నా. మరి ఆ గృహములో మన ప్రియులు ఉన్నంతకాలం ప్రభు యొక్క కాపుదల కనుదృష్టి ఉంచి వారికిచ్చిన గృహాన్ని ప్రభువే కాపాడుతూ బ్రతుకు దినములన్నిట వారికి కృపాక్షేమములు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియమైన వారలారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం. మరి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. బైబిల్ లేని వారికి చెవులు ఉంటాయి, మీరు చెవులు తెరవాలి. అంటే వినడానికి. చెవి గలవాడు వినుగాక అని ప్రభువు చెప్పాడు. కాబట్టి బైబిల్ గలవారు చదువుగాక, చెవి గలవాడు వినుగాక. కాబట్టి బైబిల్ ఉంటే మనం ఓపెన్ చేసి చదువుదాం, గమనిద్దాం. ఒకవేళ బైబిల్ లేకుండా కేవలం చెవులు మాత్రమే ఉంటే మనం విందాం. ఆ తర్వాత మన ప్రియులు ఇచ్చే విందు తిందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ప్రభు ఈ వాక్య భాగాన్ని మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2000 సంవత్సరాల కిందట ఆయన భూలోకానికి వచ్చాడు అనే సత్యం మనకు బైబిల్ చెబుతున్నది. బైబిల్ మాత్రమే కాకుండా ప్రపంచ చరిత్ర కూడా చెబుతుంది. అందుకే ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేశారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని. క్రీస్తు లేకుండా చరిత్ర కూడా ఏ వ్యక్తి తెలుసుకోవడానికి వీలు లేదు. కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఆయన భూలోకానికి వచ్చాడని బైబిల్ ఏ విధంగా చెబుతున్నదో అలాగనే మనకు చరిత్ర కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి బైబిల్ కూడా, ఆ చరిత్ర కూడా మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి చరిత్ర చెబుతున్న సత్యం, బైబిల్ చెబుతున్న సత్యం. ఆ సత్యాన్ని మేము కూడా తెలుసుకొని ఆ సత్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఆ సత్యాన్ని మనము తెలుసుకొని సర్వసత్యములోనికి రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాలస్తీనాలో అనేక ప్రాంతాలు సంచరించాడు, అనేక గ్రామాలు సంచరించాడు, అనేక పట్టణాలు సంచరించాడు. అలాగనే యేసు ప్రభువారు అనేక గృహాలలో కూడా ప్రవేశించాడు. యేసు ప్రభువారు అనేక గృహాల్లోకి ఆయన ప్రవేశించాడు. ఇక్కడ యేసు ప్రభువారు బేతనీ అనే ఒక గ్రామానికి వచ్చాడు. ఇది యెరూషలేమునకు సమీపములో ఉండే గ్రామం. బేతనీ, బెత్పగే అనే గ్రామాలు ఇవి యెరూషలేమునకు చాలా సమీపంగా ఉండే గ్రామాలు. యేసు ప్రభువారు ఆయన రాత్రంతా ఒలీవ కొండ మీద ప్రార్థనలో గడిపి ఆయన ఉదయకాలం యెరూషలేమునకు వెళుతూ ఆ బేతనీకి కూడా ఆయన వచ్చేవాడు. ప్రియులారా, ఆయన ఉదయకాలం యెరూషలేం పరిసర ప్రాంతాలలో సువార్త ప్రకటించి బోధించి సాయంకాలపు వేళ బేతనీకి వెళ్ళి
అక్కడ వారిచ్చే ఆతిథ్యాన్ని పుచ్చుకొని ఆ తర్వాత యేసు ప్రభువారు ఆయన ఒలీవ కొండకు వెళ్ళేవారన్నమాట. ఇది యెరూషలేమునకు ఒలీవ కొండకు మధ్యలో ఉండే ప్రాంతమే ఈ బేతని అనే ప్రాంతం. ప్రియులారా, ఒకరోజు యేసు ప్రభువారు ఈ బేతని అనే గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో అనేక గృహాలు ఉన్నాయి. గ్రామంలో ఒకే గృహం ఉండదు కదా. గ్రామం అంటే చాలా గృహాలు ఉంటాయి, పట్టణం అంటే చాలా గృహాలు ఉంటాయి. యేసు ప్రభువారు బేతని అనే గ్రామానికి వచ్చాడు. ఆయన ఆ గ్రామంలో సంచరిస్తూ ఉన్నాడు. అందరూ యేసు ప్రభువారిని చూస్తున్నారు, ఆయన శిష్యులను చూస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభువారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించలేదు. ఒకే ఒక ఇంటి వారు మాత్రం ఆహ్వానించారు. వారే మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, లాజరు. మార్తా మరియలు సహోదరీలు, లాజరు వారికి సహోదరుడు. ఆ ఇంటివారు యేసు ప్రభువారిని సాదరంగా వారి ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఎప్పుడైనా యేసు ప్రభువారు మన ఇంటికి రావాలంటే మనం ఆయనను ఆహ్వానించాలి. దొంగ దోచుకునేవాడైతే ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాడు వస్తాడు, వాడు దోచుకుంటాడు, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు మనం చూస్తే. కానీ యేసు ప్రభువారు మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి? ఆయనను ఆహ్వానించాలి. బేతనీ గ్రామంలో చాలా గృహాలు ఉన్నాయి, కానీ చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభుని ఆహ్వానించలేదు. ఒకే ఒక ఇంటివారు మార్తా, మరియా, లాజర్ అనే ఇంటివారు మాత్రం యేసు ప్రభువారిని వారి ఇంటికి ఆహ్వానించారు. యేసు ప్రభువారు వారి ఇంటిలో ప్రవేశించాడు. వారి ఇంటిలో ప్రవేశించాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, బేతనీ గ్రామంలో యేసు ప్రభువారిని మార్తా, మరియా, లాజరు వారింటిలోనికి ఆహ్వానించారు. మరి నీ గ్రామంలో, నీ వీధిలో నీవు యేసు ప్రభువారిని నీ ఇంటిలోనికి ఆహ్వానించావా? ఇది ఒక ప్రశ్న. వారైతే వారి గ్రామంలో యేసు ప్రభువారిని తమ ఇంటిలోనికి ఆహ్వానించారు. నీ పట్టణంలో, నీ వీధిలో, నీ ఇంటిలోనికి యేసు ప్రభువారిని ఆహ్వానించావా? అక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక ఇళ్ళు ఉన్నాయి, ఒకే ఒక ఇంటి వారు మాత్రం ఆహ్వానించారు. ఈ వీధిలో కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ ఎంతమంది యేసు ప్రభువారిని ఆహ్వానించారు? ఎందుకు ఒకే ఇంటి వారు యేసు ప్రభుని ఆహ్వానించారు, మిగతా వాళ్ళు యేసు ప్రభుని ఎందుకు ఆహ్వానించలేదు? మిగతా వాళ్ళు ఎందుకు యేసు ప్రభువారిని ఆహ్వానించలేదు అంటే, యేసు ప్రభువారిని గురించి మిగతా వారికి తెలియకపోవడం. ఇప్పుడు మన వీధిలోనికి ఉన్నట్టుండి సీఎం గారు వచ్చారనుకోండి, ఆయన మనకు తెలుసు. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి ఏం చేస్తాం? పోటీపడి మరి మనం ఏం చేస్తాము? ఆహ్వానిస్తాం. ఆయన మనకు తెలుసు కాబట్టి. అదే మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాము? మా ఇంటికి రండి అని మనం ఆహ్వానించము. తెలియకపోతే మనం ఆహ్వానించాం. యేసు ప్రభువారు ఎవరో తెలుసుకుంటే మనం కూడా ఆహ్వానిస్తాం. ఈనాడు చాలామంది ఎందుకు యేసు ప్రభువారిని తమ ఇంటికి ఆహ్వానించలేకపోతున్నారంటే, ఆయన ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, తెలియడం లేదు. మార్తా తెలుసుకుంది, మరియా తెలుసుకుంది, లాజరు తెలుసుకున్నాడు కాబట్టి వారు ఆహ్వానించారు. తెలియని వారు ఎన్నడూ కూడా ఏం చేయలేరు? ఆహ్వానించలేరు. అలాగైతే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు? దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతా ఉంది మనం విందాం.
యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. యేసుక్రీస్తు ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి మనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఈయన వాక్యమై ఉన్న దేవుడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. చూసారా? ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, ఆదియు అంతము లేని దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు. సమస్తమును మహత్తు కలిగిన మాట చేత ఏం చేశాడు? కలగజేశాడు. ఆకాశమా కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగునుగాక, నదులు కలుగునుగాక, సముద్రములు కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, సమస్త జంతువులు కలుగునుగాక, సమస్త వృక్షములు కలుగునుగాక అని తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును ఏం చేశాడు? కలగజేశాడు. మానవుని మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఈ సృష్టి అంతట్లో కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు ఎవరు? సమస్త సృష్టిని కలగజేసిన వాడు. అది సమస్త సృష్టిని కలగజేసిన వాడు. ఆయన సృష్టికర్త అని తెలుసుకుంటే ఆయనను ఆహ్వానించకుండా ఉండలేరు. ఆయనను ఆహ్వానించకుండా ఉండలేరు. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దేవునికి 3 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా? సమస్తమును కలగజేసిన వాడని యోహాను సువార్తలో చెబుతున్నాడు. కొలస్సీ పత్రికలు ఏమన్నాడు? సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సమస్తమును కలగజేసిన దేవుడు ఈ సృష్టి అంతా కూడా ఎవరి మీద ఆధారపడి నడుస్తూ ఉంది? సృష్టికి డ్రైవర్ ఎవరు చెప్పండి? కారుకు డ్రైవర్ ఎవరు అంటే నాగూరు బాబు అంటారు కదా. నాగూరు బాబే కాదు, ఏ బాబు అయినా నడుపుతారు నేర్చుకుంటే. కానీ సృష్టికి నేను నడిపించేది ఎవరు చెప్పండి? సృష్టిని నడిపించేది ఎవరు? ఆయన సమస్తమునకు ఆధారము. ఎవరైతే సృష్టిని కలగజేశారో వారే సృష్టిని నడిపించాలి. కారును తయారు చేసేవారు ఒకరైతే నడిపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మోటార్ సైకిల్ తయారు చేసేది ఒకడైతే నడిపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విమానం తయారు చేసింది ఒకరైతే నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. రైలు తయారు చేసింది ఒకరైతే నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే సృష్టిని కలగజేశాడో ఆయనే సృష్టిని నడిపించాలి, ఇంకొకరు నడపలేరు. ఇక సెకండ్ ఆప్షన్ లేదు ఇక్కడ. అందుకే ఈ సమస్తమునకు ఆయన ఏమై ఉన్నాడు? ఆధారభూతుడు. ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త. అంటే సృష్టి అంతటిని నియంత్రిస్తున్నాడు. అందుకే ఈ సృష్టిలోని ప్రతి గ్రహము కూడా వాటి వాటి కక్షలో ఏం చేస్తూ ఉన్నాయి? ప్రయాణం చేస్తున్నాయి. అదుపు తప్పడం లేదు. అదుపు తప్పడం లేదు. అవన్నీ వాటి వాటి కక్షలో ఏం చేస్తున్నాయంటే ప్రయాణం చేస్తున్నాయి. ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త. అది బైబిల్ చెబుతున్న సత్యం ఇది. ఇక మూడవదిగా మనం చూస్తే
పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమి రాయబడింది? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఎట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఆయన లయకర్త. దేవుడు అంటే 3 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఒకటి, దేవుని లక్షణాలు 3 గుర్తుపెట్టుకోండి. గుడ్డి గుర్తుగా కొన్ని గుడ్డి గుర్తులు పెట్టుకుంటాం కదా. దేవుని లక్షణాలు 3 గుడ్డి గుర్తులు పెట్టుకోండి. దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి. దేవుడు అంటే స్థితికర్త అయి ఉండాలి. తను కలగజేసిన సృష్టిని తను స్థిరపరిచి నడిపించేవాడుగా ఉండాలి. దేవుడు అంటే లయకర్త అయి ఉండాలి. తను కలగజేసిన సృష్టి ఇది అవసరం లేనప్పుడు దీన్ని ఏం చేసేవాడుగా ఉండాలి? తీసివేసేవాడుగా ఉండాలి. తీసివేసేవాడుగా ఉండాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ సృష్టి అంతా, ఈ పంచభూతములు ఏం కాబోతున్నాయి? లయము కాబోతున్నాయి. ఆయన లయకర్త. లయకర్త ఆయన. కాబట్టి యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు స్థితికర్త, యేసుక్రీస్తు లయకర్త. ఇది చాలామందికి తెలియదు. యేసు ప్రభు అంటే పలాని కులానికి దేవుడు, పలాని మతానికి దేవుడు, పలాని దేశానికి దేవుడు అనుకుంటున్నారు. అమ్మ, ఆయన కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, దేశానికి దేవుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన స్థితికర్త అయిన దేవుడు, ఆయన లయకర్త అయిన దేవుడు. ఆ సంగతి వాళ్ళు ఎరిగారు. ఆ ముగ్గురు ఎరిగి యేసు ప్రభువాన్ని ఏం చేస్తున్నారు? వారి ఇంట్లో చేర్చుకుంటున్నారు. మరి ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ స్థితికర్త అయిన దేవుడు, ఈ లయకర్త అయిన దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు భూలోకానికి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 ఏం చెప్తున్నది? ఆమె ఒక కుమారుని కనును. ఆ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అయిన దేవుడు ఒక కుమారునిగా, ఒక కన్యక గర్భాన ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మలో ఏమి లేదంటే పాపము లేదు. ఈ లోకములో ఒక జీవి భూమి మీదకి రావాలంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా భూమి మీదకి రావాలి. ఇక వేరే ఆప్షన్ లేదు. యేసుక్రీస్తు కన్యక గర్భములో వచ్చాడు. ఆయన జన్మలో కూడా ఏమి లేదు చెప్పండి? పాపము లేదు. ఆమె ఒక కుమారుని కనును అన్నాడు. తర్వాత తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకోసం? ఆయన ఒక కన్యక గర్భాన సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అయిన దేవుడు ఒక చిన్న బాలునిగా ఈ భూమి మీదకి కన్యక గర్భాన ఎందుకోసం జన్మించాడంటే తన ప్రజలను, ప్రజలందరూ ఎవరు ప్రజలు? అది తన ప్రజలు. భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, అరబ్ కంట్రీస్లో ఉన్న ఈ ప్రజలందరూ ఎవరు ప్రజలు? ఆయన ప్రజలు.
ఇది చాలామందికి తెలియడం లేదు. ఫలాని మతానికి సంబంధించిన వాడు యేసు ప్రభు అంటున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన ప్రజలు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. యేసు అంటే రక్షకుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ప్రజలు, ఆయన సృష్టి. ప్రజలేమో ఆయన ప్రజలే, కానీ ప్రజలందరూ కూడా ఏం చేశారని రాయబడింది? పాపము చేసిరి. రోమాపత్రిక 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే అన్యులు పాపులు అని చెప్తుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం ఏం చెబుతుందంటే యూదులు పాపులు అని చెబుతుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం ఏం చెబుతుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపులే. అన్యులైన పాపులే, యూదులైన పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏకముగా అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. పాపం వలన వచ్చే జీతం మరణం, అది 2వ మరణం, అది అగ్నిగుండం. కాబట్టి పాపాన్ని బట్టి మానవునికి వచ్చే జీతం ఏంది? మరణం. మరణం మరణం అది 2వ మరణం, అది అగ్నిగుండం. కాబట్టి ఆయన ప్రజలు పాపము చేసి పాపానికి వచ్చే జీతం మరణం, 2వ మరణం అగ్నిగుండానికి వెళ్ళిపోతుండగా మానవుని అగ్నిగుండము నుంచి రక్షించడానికే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద జన్మించాడు, యేసుక్రీస్తుగా. భూమి మీదకి అందుకే ఆయన వచ్చింది ప్రియులారా. మానవులందరినీ అగ్నిగుండము నుంచి తప్పించడానికి, రక్షించడానికే యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు యేసుక్రీస్తు వారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, చాంద్రరోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, మృతులను సజీవులుగా చేశాడు, 1000 మందికి ఆహారం ఇచ్చాడు. ఆయన దైవత్వాన్ని ప్రజలు కన్నులారా చూశారు. ప్రజలు కన్నులారా చూశారు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అద్భుతాల ద్వారా కాదు పాప క్షమాపణ కలిగేది, రక్తము చిందించబడుట ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అది బైబిల్ చెబుతున్నది. అది ఏ రక్తము? అది పవిత్రమైన రక్తం. ఈ బైబిల్ ఏం చెబుతున్నది? ఏ భేదము లేదు, అందరూ పాపులే. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు ఎవరు? ఒకే ఒకరు, ఆయన ప్రభు అయిన యేసు. మనమందరం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాం. మనము శిక్షకు పాత్రులమై ఉన్నాం. అయితే మన పాప శిక్షను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. పాపము లేని యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఆయన పాపముగా చేయబడి మన పాప శిక్ష అంతటిని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు. మనందరి కొరకై విమోచన క్రైదనముగా భూమికి ఆకాశానికి మధ్య స్థలములో కల్వరి శిలువలో వేలాడదీయబడ్డాడు. మనము చేతులతో చేసిన పాపానికి యేసు ప్రభు వారు చేతులు అప్పగించాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనము కాళ్ళతో నడవరాని స్థలాలకు వెళ్ళి చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు వారు కాళ్ళను అప్పగించాడు మన స్థానంలో, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మనము తలతో చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు వారు తలను అప్పగించాడు, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది.
మనము హృదయంతో చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభువారు తన పక్కన అప్పగించాడు. ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. మనము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని దైవోగ్రతకు పాత్రులమై ఉండగా యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అప్పగిస్తే ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆయన ముఖము చెకుముకి రాయి వలె చెక్కబడింది. మనందరి కొరకు మన పాప శిక్ష అంతటిని మన స్థానములో మన కొరకు మనకు బదులుగా మన శిక్షను సిలువలో భరించాడు. ఆయన అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం మన కోసం చిందించాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినాన మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమాన్ని ముళ్ళెక్కడని మరణం ముళ్ళను విడిచి మృత్యుంజయుడే ఆయన తిరిగి లేచాడు. ప్రపంచములో ప్రతి సమాధి మూయబడి ఉంది. యేసుక్రీస్తు సమాధి మాత్రం ఏమై ఉంది చెప్పండి? తెరవబడి ఉంది. ఇది సజీవమైన సాక్ష్యం. ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములో సజీవుడను. మేము ప్రకటిస్తున్న క్రీస్తు ఎవరంటే సజీవుడు. మేము ప్రకటిస్తున్న క్రీస్తు సృష్టికర్త. మేము ప్రకటిస్తున్న క్రీస్తు స్థితికర్త. మేము ప్రకటిస్తున్న క్రీస్తు లయకర్త. మేము ప్రకటిస్తున్న క్రీస్తు సజీవుడు. ఆ సజీవుడైన క్రీస్తును చేర్చుకుంటే మనకి ఏ మేలు కలుగుతుంది? ఇదే కదా. యేసు ప్రభుని చేర్చుకుంటే మాకేం మేలు కలుగుతుందండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. నెంబర్ 1, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచును. ఎవరైతే యేసు ప్రభును తమ హృదయం అనే ఇంటిలో చేర్చుకుంటారో వారి పాపాలకు ఏం దొరుకుతుంది? క్షమాపణ. పాప క్షమాపణ. అయ్యా అమ్మా, యేసు ప్రభును నీ హృదయం అనే ఇంటిలో చేర్చుకుంటే నీ పాపానికి ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు వారే చెప్పాడు మార్కు సువార్త 2:10లో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారము గలదని మీరు తెలుసుకోండి. ఈ భూలోకములో మానవుని యొక్క పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు, యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు నువ్వు చేర్చుకుంటే నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తుని నీ హృదయం అనే ఇంటిలో చేర్చుకుంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చే శాంతి కాదన్నాడు. రెండవది ఏం దొరుకుతుంది? శాంతి. ఈనాడు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు కానీ ఇంట్లో ఏమీ లేదు, వాంతి మాత్రం ఉంది, తాగేది పడిపోతారు. వాంతి కలిగిన ఇల్లు చాలా ఉన్నాయి, శాంతి లేని ఇల్లు మనకు కనపడతాయి. కాబట్టి మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తే హృదయం అనేటి పాప క్షమాపణ దొరుకుతుంది. రెండవది శాంతి సమాధానాలు దొరుకుతాయి. ఈనాడు అనేక మంది హృదయాలలో కుటుంబాల్లో శాంతి లేదు. ఇల్లుంది, మంచి బెడ్లున్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, శాంతి లేదు. యేసు ప్రభుని చేర్చుకుంటే ఏమిస్తాడు ఆయన? శాంతిని. నా శాంతిని మీకు ఇస్తా అన్నాడు. ఇక మూడవదిగా జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను, మీకు అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మరలా మిమ్మల్ని మీకోసం వచ్చి నేను నివసించే ఆ స్థలంలో మిమ్మల్ని ఉంచుతానన్నాడు. అంటే పరలోకములో ఆయన నివాసం ఇస్తాడు. ఈ భూలోకములో మనకు నివాసం ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెబుతుంది? మనకు నిలవరమైన పట్టణము ఇక్కడ లేదు,
మనకు నిలవరమైన పట్టణం అక్కడే. ఇది నిలవరమైన ఇల్లు కాదు, ఇది టెంపరరీ హౌస్ అంటారు దీన్ని. ఇది ఏ హౌస్? టెంపరరీ హౌస్. పర్మనెంట్ హౌస్ ఎక్కడ ఉందంటే పరలోకం. పర్మనెంట్ హౌస్ పరలోకం. యేసు ప్రభు వారు ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? ఆయనను నమ్మిన విశ్వాసులందరికీ ఏం చేస్తున్నాడు చెప్పండి? నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. భూలోకములో ఉన్న నివాసాలు ఎలాగ మనం ఏర్పాటు చేసుకుంటాము? ఇటుకతో, ఇసుకతో, సిమెంటుతో, రాళ్లతో. పరలోక నివాసం దేంతో తయారు చేయబడుతున్నాయి తెలుసా? బంగారముతో, వజ్రాలతో, వైడూర్యాలతో అక్కడ నివాసాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. చూసారా? భూలోకంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఎంతో ఖర్చు మనకు. పరలోకములో పైసా ఖర్చు లేకుండా యేసు ప్రభు వారే మన కోసం ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన నివాసం ఏర్పాటు చేస్తున్నాడు. చూసారా? టెంపరరీ నివాసం ఇది. ఇక్కడ పర్మనెంట్ నివాసాన్ని ప్రభు మనకు అక్కడ చేస్తున్నాడు. ఇవన్నీ ఒకరోజు లయమైపోతాయి. ఈ పంచభూతాలు లయము కావాలి. అందుకే ఇవి టెంపరరీ. పర్మనెంట్ నివాసం అక్కడ మన కోసం ఆయన నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. పరలోకముల ఆ నివాసంలో ఎలాగుంటుందంటే మన అనుభవం చెప్పాడు. మన అనుభవాలు ఎలాగుంటాయో చెప్పాడు అక్కడ. ప్రకటన గ్రంథం 21లో మనం మొదటి వచనం నుండి 4 వచనాలు చదివితే చెప్పాడు. అక్కడ ఆకలి ఉండదు. పరలోక నివాసంలో ఏముండదు చెప్పండి? భూలోకంలో ఎంత పెద్ద ఇల్లన్న కట్టుకోండి, ఈ మధ్య 100 కోట్లు పెట్టి కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, 200 కోట్లు పెట్టి కట్టుకుంటున్నారు, 500 కోట్లు పెట్టి కూడా కట్టుకుంటున్నారు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్న భూలోకంలో బువ్వ తినాల్సిందే, అంతే కదమ్మా? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఏం తినాలి? భూలోకంలో బువ్వ తినాల్సిందే. ఇంటి ఓపెనింగ్కి వచ్చినా కూడా బువ్వ పెట్టాల్సిందే. అంటే ఏముంది? భూలోక నివాసంలో ఆకలి ఉంది, పరలోక నివాసంలో ఏమి లేదు? ఆకలి లేదు. క్యాటరింగ్ వాళ్ళకి అవకాశమే లేదు. భూలోకములో ఆకలి ఉంది ఈ నివాసంలో, పరలోకములో ఆ నివాసం ఆకలి. భూలోకములో మనకు ఈ నివాసంలో దాహం ఉంది, పరలోకములో ఆ నివాసంలో ఏమి లేదు? దాహము లేదు. ఇక వాటర్ ప్లాంట్లు కూడా అవసరం లేదు. ఈ బాటల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. దాహం లేదు. భూలోకములో ఎండ ఉంది, అక్కడ పరలోకంలో ఏమి లేదు? ఎండ లేదు. కాబట్టి ఫ్యాన్లు, ఏసీలు కూడా మనకు అవసరం లేదు. ఫ్యాన్లు, ఏసీలు కూడా ఇప్పుడు ఏసీ లేకపోతే ఉండలేము, ఫ్యాన్ లేకపోతే ఉండలేము. ఎప్పుడెప్పుడు ఇంటికి పోతే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. చూసారా? అక్కడ ఏముండదు చెప్పండి? ఎండనే లేదు, వేడే లేదు, చల్లదనం అక్కడ. భూలోకములో ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఏడుచాం. మేము పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు కట్టుకోవాలంటారు. ఇల్లు కట్టుకునే వచ్చి ఆ ఇంట్లోనే ఏడుచంటారు. మళ్ళా కట్టుకోకముందు ఏడిపే, కట్టుకున్నాక ఏడిపే. కానీ పరలోకములో ఉన్న నివాసంలో ఏముండదు చెప్పండి? ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. పరలోక నివాసంలో ఏముంటుంది అంటే ఆనందం. ఆనందం. కొంతమంది ఇల్లు కట్టుకునే రోజే కొట్లాడుకుంటారు. ఇది మా నాయన పెట్టినాడు అని ఈవిడంటే, మీ నాయన కాదు మా అమ్మ పెట్టింది అంటే ఆడే కొట్లాడుకుంటారు. పో, నేను పోదినాను, పో, నేను పోతాండా, పో అంటే మా రాయలసీమలో చెప్తున్నా. ఇల్లు కట్టుకునే రోజే గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అట్లా కూడా ఉంటాయి. ఆ ఇంట్లో కూడా ప్రవేశించరు కొన్నిసార్లు.
కానీ పరలోకంలో ఏముంటుంది చెప్పండి? ఈ దుఃఖము, ఈ వేదన ఉండదు. పరలోకంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. హ్యాపీ హౌస్ అది. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఏడ్చుకుంటానే ఉండామే. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఏడుచానే ఉన్నాం, ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా ఏడుచానే ఉన్నాం, ఎంత పెద్ద జీతం వచ్చినా ఏడుచానే ఉన్నాం. ఏమన్నా హ్యాపీగా ఉందా? లేదు. పరలోక నివాసంలో ఎలాగుంటుందంటే హ్యాపీ, ఆనందం, దుఃఖం, వేదన లేదు. ఇంకా పరలోక నివాసములో మరణము లేదు. పరలోక నివాసములు ఏం లేదు? మరణము లేదు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకునే ఇంట్లో మనం ఏం కావాలండి? ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని ఏం కావాలా? ఒక అబ్బాయిని యేసు ప్రభువుని నమ్ముకోమంటే ఏమంటాడంటే, నేను బాగా చదువుకోవాలనుకులు అంటాడు. చదువుకొని ఏం చేస్తారంటే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకులు అంటాడు. ఉద్యోగం తెచ్చుకొని ఏం చేసుకోవాలంటే మంచి అందగత్తె అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకులు అంటాడు. పెళ్లి చేసుకొని ఏం చేస్తావంటే మంచి ఇద్దరు కొడుకును కూతుర్ను కనాలంకులు అంటాడు. కానీ ఏం చేయాలంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంకులు అంటాడు. మరి ఇల్లు కట్టుకొని ఏం చేయాలంటే ఏం చేస్తాం అంకులు అంటాడు. ఏం చేస్తాడు ఇల్లు కట్టుకొని? ఏం చేస్తారు? కొంతకాలం నివసిస్తారు, ఆ తర్వాత ఆ ఇంట్లో ఏమవుతారు? చనిపోతారు. అంతే, అంతే కదా. ఎంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో మనం ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? మరణించాలి ఈ భూలోకములో. కానీ పరలోక నివాసములో ఏమి లేదంటే మరణము లేదు, నిత్య జీవం. దానే నిత్య జీవం అంటాం. నిత్యము దేవునితో కలిసి మనము జీవిస్తాం, దేవునితో కలిసి నివసిస్తాం. అదే పరలోకం. మనము సదాకాలం ఎక్కడ ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశము. విజయవాడలో ఆర్ఆర్పేటలో ఉండాలని కాదు, పరలోకములో తనతో ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు ప్రభును చేర్చుకుంటే మనకు కలిగే భాగ్యం. ముందు యేసు ప్రభును తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త, ఆయన లయకర్త. మన పాపముల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు మన రక్షకుడని తెలుసుకొని ఆ రక్షకుడైన యేసు ప్రభుని నమ్ముకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఆ ప్రభును మనం చేర్చుకోవాలి. చేర్చుకుంటే పాప క్షమాపణ ఉచితం, శాంతి సంతోషం ఉచితం, పరలోకం ఉచితం. ఇది ఖచ్చితం. యేసు ప్రభును తెలుసుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, పాపిగానే పుట్టి పాపిగానే జీవించి పాపిగానే మరణిస్తే పాపం వలన వచ్చు జీతం మరణం, రెండవ మరణం అగ్నిగుండం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ గృహ ప్రవేశ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభును తెలుసుకో, యేసు ప్రభును నమ్ముకో, యేసు ప్రభుని నీ హృదయం అనే ఇంటిలోనికి ఆహ్వానించి నీ పాపాలు ఒప్పుకో. ప్రభు నీకు పాప క్షమాపణ, నీకు శాంతి సంతోషం, నీకు పరలోకములో నివాసం ఆయన అనుగ్రహిస్తాడు. తెలుసుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా అలాగనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నీకు నిత్య నరకము కావాలా, నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలనుకున్న వారు యేసు ప్రభుని ఏం చేశారు? తమ ఇంటిలోనికి ఆహ్వానించారు. ఈ రాత్రి వేళ నీ హృదయం అనే ఇంటిలోనికి నీకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభుని ఆహ్వానించు. నాకు నిత్య జీవం వద్దయ్యా, నిత్య నరకమే కావాలంటే మేము దానికి జవాబుదారి కాదు, దానికి మేము జవాబుదారి కాదు. ఈ రాత్రి నీకు నిత్య జీవం, పరలోకం కావాలంటే
యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో, నీ ఇంటిలోనికి చేర్చుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. కొంతమంది అంటారు, సరేలే ఏమి ఇప్పుడేం ఇంకా టైం ఉంది కదా అప్పుడు నమ్ముకుంటాంలే అనుకుంటున్నారు. టైం ఉంది కదా అప్పుడు నమ్ముకుంటాంలే అనుకుంటున్నారు చాలామంది. రేపుకేమి లేదు చెప్పండి, రేపుకేమి లేదు, రూపు లేదు. బైబిల్ ఏం చెబుతుంది? రేపేమి సంభవించునో నీకు తెలియదు. అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళకు నీకు రేపేమి సంభవిస్తుంది ఎవరైనా చెప్తారా చెప్పండి? ఎవరైనా చెప్తారా? ఇట్లనే చెప్పి వేణుస్వామి ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు ఆయన. భవిష్యత్తును గురించి చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? చూసారా? ఎవరికి తెలియదు. ఇట్లే సువార్త వినింది ఒక సహోదరి, డైరీలో ఇట్లా రాసుకుంది, ఈ రాత్రి నేను సువార్త విన్నాను, పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు ఒక వారం తర్వాత అని రాసుకుంది. ఇప్పుడు కాదంట, 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ అని రాసుకుంది. మీటింగ్ అయింది, ఇంటికి పోతా ఉంది, ఆమె ఇల్లు చేరలేదు, దారిలోనే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిపోయింది. యాక్సిడెంట్లో ఆమె అక్కడే కుప్పకూలింది. పక్కన డైరీ ఉంది. డైరీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఏమా రాసుకుంది అని చూస్తే ఏం రాయబడింది? ఈరోజు నేను సువార్త విన్నాను, యేసుప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను, చేర్చుకోవాలనుకుంటున్నాను, పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నాను, అయితే ఇప్పుడు కాదు ఒక వారం అని రాసింది. 1 వీక్ అని ఆమె గడువు పెట్టుకుంటే 1 అవర్లో ఆమె ప్రాణం పోయింది. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, చదువు అయిపోని, ఉద్యోగం రాని, పెళ్ళి కానీ, పిల్లలు పుట్టని, ఇల్లు కొనని, ఇంట్లో చేరని, అన్నీ జరిగిపోయింటాయి కానీ మాత్రం ఏడు నమ్ముకోడు. అన్నీ జరిగిపోయింటాయి కానీ నమ్మరు. దేవుడు ఇంకా నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ యేసుప్రభును తెలుసుకోవాలి, యేసుప్రభుని నమ్ముకోవాలి, పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాలి, నరకం తప్పించుకోవాలనే. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాకండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఆ గ్రామంలోనికి యేసు ప్రభు వస్తే మార్తా మరియా లాజరు అవకాశాన్ని ఏం చేసుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారు. మీ మధ్యకు సువార్త వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవకండి, నరకానికి వెళ్ళొద్దండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యేసుప్రభుని నమ్ముకొని పాపక్షమాపణ, శాంతి సమాధానం పరలోకం పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ సువార్త సందేశాన్ని ముగిస్తున్నా. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.